అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. 1 యోహాను సువార్త 2వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానిద్దాము. ఆయన యందు నిలిచి ఉన్న వారమని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగూ తానును నడుచుకొని బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనిచున్నాము. మొదటి యోహాను పత్రికలో యోహాను భక్తుడు మనకు తెలియపరిచేది ఏంటంటే, మనం యేసు ప్రభు బిడ్డలమని చెప్పుకున్న వారం అందరం కూడా యేసు ప్రభు ఎలా నడిచాడో అలాగ నడుచుకోవాలి అని దేవుని వాక్యం ద్వారా మనకు హెచ్చరిస్తున్నాడు. యేసు ప్రభుతో నడవాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. చూడండి, యేసు ప్రభు దేవుడై ఉండి పరలోకాన్ని విడిచిపెట్టి నరావతారిగా ఈ భూలోకానికి వచ్చి మరి దైవ మానవుడిగా 33.5 సంవత్సరాలు జీవించి మన పాపాల నిమిత్తం ప్రాయశ్చిత బలిగా సిలువలో తను తాను అప్పగించుకొని మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మనందరికీ కూడా రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి యేసు ప్రభువుని ఎవరైతే రక్షకుడిగా ప్రభువుగా స్వీకరిస్తారో వాళ్ళందరూ రక్షింపబడతారు, నీతిమంతులుగా తీర్చబడతారు, పరిశుద్ధపరచబడతారు, విమోచింపబడతారు. అంటే పాపం నుంచి, మరణం నుంచి, సాతాను నుంచి విమోచింపబడతారు, దైవ జ్ఞానాన్ని పొందుకుంటారు. అంతేకాకుండా దేవుని రాజ్య వారసులంగా చేయబడతాము. యేసు ప్రభు ద్వారా ఆయన పరలోక స్వాస్యాన్ని మనం పొందుకుంటాము అని దేవుని వాక్యం చెప్తుంది. ఇవన్నీ ఆశీర్వాదాలను మనం పొందుకోవడమే కాకుండా దేవుని బిడ్డలంగా, యేసు ప్రభు బిడ్డలంగా మనము ఆయన స్వరూపంలోనికి మార్చబడాలి అని దేవుని వాక్యం చెప్తుంది. రోమీలకు రాసిన గ్రంథం 8వ అధ్యాయం 29వ వచనంలో చెప్తుంది. అలాగే 1 యోహాను పత్రిక 3:2లో కూడా మనం ఆయన రెండవసారి తిరిగి వచ్చినప్పుడు ఆయన వలె మనం చేయబడతాము, ఆయన స్వరూపంలోనికి మార్చబడతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి ఆయన స్వరూపంలోనికి మార్చబడాలంటే యేసు ప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. కాబట్టి ఆయన జీవన విధానాన్ని, అంటే లైఫ్ స్టైల్ని, యేసు ప్రభు చెప్పిన బోధ కానీ ఆయన చేసిన అద్భుతాలు మనం చేయలేము, కానీ యేసు ప్రభు ఎలా నడిచాడో, అంటే ఆయన జీవిత విధానాన్ని మనం కూడా అవలంబించి నడవాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మరి మొట్టమొదటి విషయం మనం చూసినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో మనము యేసు ప్రభు యొక్క మాటను మనం గమనిస్తాము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో యేసు ప్రభు చెప్తున్నాడు. చూడండి, ఏమని ఉందంటే, నేను సాత్వికుడును దీన మనసు గలవాడిని గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. అంటే వినయాన్ని, సాత్వికాన్ని కలిగి యేసు ప్రభు ఈ లోకంలో జీవించాడు. కాబట్టి మనము ఆయన స్వరూపంలోనికి మార్చబడాలి, ఆయన వలె నడవాలి అంటే మనం కూడా వినయాన్ని, సాత్వికాన్ని ధరించుకోవాలి అని దేవుని వాక్యం చెప్తుంది. 1 పేతురు 5వ అధ్యాయం 5-6లో కూడా పేతులు అదే అంశాన్ని మనకు బోధిస్తాడు. ఏమని అంటాడంటే, చూడండి, 1 పేతురు 5వ అధ్యాయం 5-6 వచనాలు. చిన్నపల్లెలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎళ్ళ దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకొని దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించు. కాబట్టి వినయాన్ని కలిగి ఉన్న వారిని దేవుడు హెచ్చిస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది. యాకోబు పత్రిక 4:10లో కూడా దీనులను ఎవరైతే తాము తగ్గించుకుంటారో దేవుడు తగిన కాలంలో వారిని హెచ్చిస్తాను అని దేవుని వాక్యం చెప్తుంది. మీకా గ్రంథం 6:8లో కూడా మీకా ప్రవక్త ఇశ్రాయేల్ ప్రజలతో అదే చెప్తాడు. మీరు దీన మనస్సు గలవారై ఉంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి వినయాన్ని, సాత్వికాన్ని కలిగి యేసు ప్రభు జీవించాడు. సాత్వికం అంటే తాను ఎలాంటి హాని ఎవరికి చేయకుండా జీవించాడు. కాబట్టి ఆయన పవర్ అండర్ కంట్రోల్ అంటాం. కాబట్టి తను శక్తి కలిగిన వాడు అయినప్పటికీ ఎవరికి కూడా ఎలాంటి అపాయం కానీ, నష్టం కానీ చేకూర్చలేదు. వినయాన్ని, సాత్వికాన్ని కలిగి యేసు ప్రభు జీవించాడు కనుక మనం ఈ లోకంలో ఆయన బిడ్డలంగా అలాంటి వైఖరిని కలిగి ఉన్నప్పుడే దేవుని ఆశీర్వాదాలను పొందుకుంటాము. మరి యేసు ప్రభు శిలువ మీద వెళ్ళే
ముందు రోజు థర్స్డే నైట్ కూడా యేసు ప్రభు తన శిష్యుల పాదాలని కడిగాడు. దాన్ని బట్టి మనం తెలుసుకునేది ఏంటంటే దేవుడు కోరేది వినయాన్ని. అంటే ఆ 12 మంది శిష్యులు మాలో ఎవరు గొప్ప అని తలంచుకుంటున్నప్పుడు యేసు ప్రభు వాళ్ళ పాదాలను కడిగి టవల్తో తుడిసి వాళ్ళకి చెప్పింది ఏంటంటే ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో వాళ్ళే ఉన్నతమైన స్థానాన్ని పరలోకంలో పొందుకుంటారు అని ఆ శిష్యులకు తెలియపరిచాడు. కాబట్టి మనం కూడా మన అనుదిన జీవితంలో వినయాన్ని సాత్వికాన్ని ధరించుకొని యేసు ప్రభు పోలికగా మనం మార్చబడినప్పుడు ఇతరులు యేసు ప్రభు వైపు మన ద్వారా ఆకర్షింపబడతారు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. రెండవ విషయం ఏంటంటే యేసు ప్రభు ఈ లోకంలో జీవించినంత కాలము తండ్రితో అన్యోన్య సహవాసము కలిగి ఉన్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. లూకా సువార్త 6:12 ఏముందంటే యేసు ప్రభు రాత్రంతా కూడా తండ్రితో ఏకాంతంగా ప్రార్థనలో గడిపాడు అని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి యేసు ప్రభు తాను జీవించినంత కాలం కూడా తండ్రితో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాడు. కాబట్టి మనం కూడా మరి 1 యోహాను పత్రికలో కూడా యోహాను చెప్పేది ఏంటంటే మనం కూడా తండ్రితో త్రియేక దేవునితో అన్యోన్య సహవాసం కలిగి జీవించాలి అని. అప్పుడే దేవుని యొక్క నిండైన దీవెనలు ఆశీర్వాదాలు పొందడమే కాకుండా యేసు ప్రభు స్వరూప్యంలోనికి మనం మార్చబడతాము అని దేవుని వాక్యం చెప్తుంది. మరి హెబ్రీలకు రాసిన పత్రిక 5:8లో కూడా ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల చేత విధేయతను నేర్చుకొనెను మరియు ఆయన సంపూర్ణ శుద్ధి పొందినవాడై మెల్కీసెదెక్ యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడిగా దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి నిత్య రక్షణకు కారకుడాయను. అంటే మెల్కీసెదెక్ అనే ప్రీస్ట్హుడ్ని యేసు ప్రభు కలిగి ఉండి ఎల్లప్పుడూ తండ్రితో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యానికి సంపూర్ణ విధేయత చూపించాడు. కాబట్టి ఆయన ద్వారా దేవుడు మనకి నిత్య రక్షణను అనుగ్రహించాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి మనం యేసు ప్రభుతో త్రియేక దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. 1 యోహాను 1:7లో కూడా అదే ఉంది. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉండుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనలను పవిత్రులుగా చేయను. అంటే యేసు ప్రభు ద్వారా, అంటే దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉంటే యేసు ప్రభు ద్వారా తన రక్తంలో కడగబడి మనం పరిశుద్ధపరచబడి దేవునిలో ఇంకా ఆత్మీయంగా బలపడడానికి అవకాశం ఉంటుంది అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి వినయాన్ని సాత్వికాన్ని కలిగి జీవించాలి. త్రియేక దేవునితో, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తాడు. కాబట్టి అంటే మనం యేసు ప్రభువుని రక్షకుడుగా ప్రభువుగా స్వీకరిస్తే మరి త్రియేక దేవుడు మనలో నివసిస్తాడు. యోహాను సువార్త 14:23లో మనం ఆయన వాక్యానికి విధేయత చూపించినట్లయితే, ఆయనను ప్రేమించినట్లయితే ఆ త్రియేక దేవుడు మనలో నివసించి మనల్ని ఆత్మీయంగా బలపరిచి ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది. యేసు ప్రభు వల్లే మనం కూడా తండ్రితో, అంటే దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. అంతేకాకుండా విశ్వాసులతో కూడా మంచి సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు మనం క్రీస్తు వలె నడవడానికి అవకాశం ఉంటుంది. మూడవ విషయం చూడండి. మూడవ విషయంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాల్లో మనం చూసినట్లయితే యేసు ప్రభు యొక్క బాప్టిజం అయ్యాక నీళ్ళలోంచి ఆయన బయటకు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలు. యేసు బాప్టిజం పొందిన వెంటనే నీళ్లలోంచి బయటికి వచ్చాను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. అంటే యేసు ప్రభు బాప్టిజం అయ్యాక పావురం వలె దేవుని ఆత్మ ఆయనలోనికి వచ్చింది. మరి తండ్రి అయిన దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ఏంటంటే, ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్తున్నాడు. అంటే ఈ బాప్టిజం ఎప్పుడు పొందాడు యేసు ప్రభు? 30 సంవత్సరాలప్పుడు పొందాడు. అంటే
ఈ తల్లిదండ్రులతోనూ వాళ్ళ ఇంటి వారితోనూ 30 సంవత్సరాలు జీవించాడు. అంటే అప్పటిదాకా తను ఏం పబ్లిక్ మినిస్ట్రీ చేయలేదు, వాక్యం చెప్పలేదు, అద్భుతాలు చేయలేదు, ఎలాంటి సూచక్రియలు చేయలేదు. అయినప్పటికీ ఆ 30 సంవత్సరాలు దేవునికి విధేయుడై ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు, తల్లిదండ్రులకి విధేయుడై ఉన్నాడు, మరి అన్నదమ్ములతో అక్క చెల్లెలతో కూడా మంచి సహవాసాన్ని కలిగి ఉన్నాడు. అంటే అన్ని విషయాల్లో దేవుణ్ణి సంతోషపరిచేవాడిగా జీవించాడు. కాబట్టి దేవుని వలె మనం నడవాలి అంటే వీ మస్ట్ ప్లీజ్ గాడ్ ఇన్ ఆల్ థింగ్స్. అన్ని విషయాల్లో దేవుణ్ణి సంతోషపరచాలి. 1 కొరింథీ 10:31లో కూడా పౌలు అదే చెప్తాడు. ఏమంటాడంటే, మీరు భోజనం చేసినను, పానం చేసినను, ఏది చేసినను అన్ని విషయాల్లో దేవుని మహిమార్థమై చేయుడి అని దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి మనం ప్రతి విషయంలోనూ, అంటే మన అనుదిన జీవితంలోనే కావచ్చు, సహవాసంలోనే కావచ్చు, మరి ఇంట్లో కావచ్చు, మరి సంఘంలో కావచ్చు, బయట ఆఫీస్లో కావచ్చు, అన్ని విషయాల్లో దేవుణ్ణి సంతోషపరిచే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. యేసు ప్రభు తాను బాప్టిజం తీసుకున్నప్పుడు 30 సంవత్సరాల వయసు అప్పుడు అన్ని విషయాల్లో తండ్రిని సంతోషపెట్టేవాడిగా జీవించాడు గనక మనం కూడా అలా జీవించినప్పుడు మనము దేవుని వలె, యేసు ప్రభు వలె నడవగలుగుతాము అని దేవుని వాక్యం చెప్తుంది. 4వ విషయం చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో ఈ విధంగా ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో, నా ఇష్టంను నెరవేర్చుకున్నటకు నేను రాలేదు కానీ నన్ను పంపిన వాని చిత్తంను నెరవేర్చుటకే ఈ పరలోకం నుంచి దిగి వచ్చి తిని. యేసు ప్రభు చెప్తున్నాడు ఏంటంటే యోహాను సువార్త 6:38లో, నేను ఈ లోకంలో నా చిత్తాన్ని నెరవేర్చడానికి రాలేదు కానీ అన్ని విషయాల్లో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను దిగి వచ్చాను అని చెప్తున్నాడు. అంటే తను పుట్టినప్పటి నుంచి, మరి అంతేకాకుండా మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైనంత వరకు ప్రతి విషయంలో దేవుని తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాము. కాబట్టి మన అనుదిన జీవితంలో కూడా మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అదే యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా ఉంది. ఏమని ఉందంటే, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొన్న ఎడల నా ప్రేమయందు నిలిచి ఉండురు. అంటే యేసు ప్రభు ఎలాగైతే తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడో మనం కూడా మన అనుదిన జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా, అంటే ఆయన వాక్యానుసారమైన ఆత్మీయ జీవితాన్ని మనం జీవించడం ద్వారా, సంపూర్ణంగా దేవుని వాక్యానికి విధేయత చూపించడం ద్వారా మనము దేవుని చిత్తాన్ని జరిగించగలుగుతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి 4వ విషయం ఏంటంటే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. మనం కూడా దేవుని వాక్యంలో ఉండే దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చినప్పుడు దేవుని వలె, యేసు ప్రభు వలె మనం నడవగలుగుతాము అని దేవుని వాక్యం చెప్తుంది. 5వ విషయం ఏంటంటే, ఈ కంప్లీటెడ్ ద వర్క్ ఎంట్రస్టెడ్ బై ద ఫాదర్. తండ్రి ద్వారా తనకి ఏ కార్యమైతే అప్పజెంపబడ్డదో ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చాడు. చూడండి, యోహాను సువార్త 17:4లో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. అంటే దేవుడు యేసు ప్రభుకి ఏ పని అయితే అప్పచెప్పాడో, అంటే మా సర్వమానవుల పాప పరిహారార్థ బలిగా సిలువలో తాను అప్పగించుకొని మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మరణాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, మరి సాతాన్ని జయించి జయ జీవితంలోనికి పరలోకంలో ఆరోహణమయ్యాడు. కాబట్టి యేసు ప్రభు ఈ భూలోకంలో తనకి దేవుడు అప్పజెప్పిన పనిని సంపూర్ణంగా నెరవేర్చాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా దేవుణ్ణి సంతోషపరచాలి అనుకున్నట్లయితే దేవునితో నడవాలి అని మనము గుర్తించాలి. అంతేకాకుండా మనము దేవుడు మనకు అప్పజెప్పిన పనిని మనం సంపూర్ణంగా నెరవేర్చాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, మరియు వాటి యందు మనము నడుచుకున్న వలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకు మనలను క్రీస్తు యేసు నందు
సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అంటే యేసు ప్రభు మనల్ని ఎందుకు రక్షించాడు అంటే దేవుని ద్వారా మనం చేయవలసిన పనంతయు కూడా నెరవేర్చులాగున దేవుడు మనల్ని రక్షించాడు అని చెప్తున్నాడు. అంటే దేవుడు మనల కోసం మనం ఏం పని చేయాలో ముందుగానే నిర్ణయించాడు. కాబట్టి ఆ పనిని మనం పూర్తి చేయడానికి దేవుడు మనల్ని రక్షించాడు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం ఈ భూలోకంలో సంపూర్ణంగా నెరవేర్చే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. యేసు ప్రభుతో నడిచేవారు వినయంతో సాత్వికంతో నడవాలి. మరి అంతేకాకుండా త్రియేక దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. మూడవదిగా దేవుణ్ణి అన్ని విషయాల్లో సంతోషపరిచే వారంగా ఉండాలి. నాలుగవదిగా దేవుని చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని ఎలాగైతే యేసు ప్రభు నెరవేర్చాడో మనం కూడా ఎల్లప్పుడూ దేవుని చిత్తాన్ని జరిగించాలి. ఐదవదిగా యేసు ప్రభువుకు దేవుడు అప్పచెప్పిన పనిని సంపూర్ణంగా నెరవేర్చాడు కాబట్టి మనం కూడా దేవుని ద్వారా మనకి ఏర్పరచబడిన కార్యాలను మనం సంపూర్ణంగా నెరవేర్చాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఆరవదిగా ప్రాముఖ్యమైన విషయాన్ని ఏంటంటే ఈ ఓవర్కేమ్స్ టెంప్టేషన్, సిన్ అండ్ సాతాన్. మరి పాపాన్ని, సాతాన్ని, మరి అంతేకాకుండా శోధనని ఆయన జయించాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఏమనుంది? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం యందు కూర్చుండనిచ్చేదను. అంటే యేసు ప్రభు జయించాడు, శోధనలను జయించాడు, పాపాన్ని జయించాడు, సాతాన్ని జయించాడు. కాబట్టి మన వ్యక్తిగత జీవితంలో కూడా మనం జయ జీవితాన్ని కలిగి ఉండాలి అని దేవుని వాక్యాన్ని లో మనకు తెలియపరచబడుతుంది. మరి ఆయన మరి మనము మత్తయి సువార్త 4:1-10 వచనాల్లో చూస్తే యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉండి మళ్ళీ ఆయన తిరిగి సేవలోనికి ప్రవేశించున్నప్పుడు సాతాను ఆయనను శోధించింది. 3 విధాలుగా శోధించింది. మరి 3 విధాలుగా యేసు ప్రభు సాతానుని వాక్యం ద్వారా జయించాడు. మొట్టమొదటిగా దేవుడు నీకు ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినొచ్చు కదా అని శోధించినప్పుడు యేసు ప్రభు చెప్పాడు, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును, మత్తయి 4:4. కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి సాతాన్ని జయించాడు. అలాగే మరి ఈ లోక ప్రపంచాలన్నీ అంటే పెద్ద కొండ మీదకి తీసుకెళ్ళి దూకమని చెప్పాడు సాతాను. దూకితే నీకు దేవదూతలు వచ్చి పట్టుకుంటారు అని సాతాను శోధించినప్పుడు యేసు ప్రభు చెప్పాడు, తండ్రిని మనము శోధించకూడదు, ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పాడు. వాక్యం ద్వారా, వాక్యంలో రాయబడి ఉన్నది కాబట్టి మనము తండ్రికి లోబడాలి కానీ శోధించవద్దు అని చెప్పాడు. మూడవదిగా సాతాను అన్నాడు, ఒకవేళ నీవు నా పాదాలు పట్టుకుంటే నీకు ఈ లోక రాజ్యాలన్నీ కూడా దయచేస్తాను అని చెప్పాడు. అయితే యేసు ప్రభు అన్నాడు, నిజమైన దేవుణ్ణి తప్ప ఇంకెవరిని కూడా మనము మొక్కకూడదు, ఆరాధించకూడదు. అంటే ఇక్కడ 3 విధాలుగా శోధించాడు. లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్, లస్ట్ ఆఫ్ ద ఐస్, ప్రైడ్ ఆఫ్ లైఫ్. అంటే శరీరాశ, నేత్రాశ, జీవభ్రాండం. ఈ మూడిట్లో యేసు ప్రభు విజయాన్ని సాధించాడు. కాబట్టి సాతాను కూడా మనకి 3 విధాలుగా శోధిస్తాడు. కాబట్టి ఈ శోధనలో మనం జయాన్ని పొందొచ్చు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అందుకని హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనంలో కూడా ఈ వాక్యాన్ని మనం చూస్తాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16. ఆయన ప్రధాన యాజకుడై మన బలహీనతల యందు మనతో సమానుభావము లేనివాడు కాదు కానీ సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కరుణింపబడి సమోచిత్తమైన సహాయం కొరకు కృపనొందునట్లు ధైర్యముగా కృపాస్థానము నొద్దకి చేరుదము. అంటే యేసు ప్రభు
మానవుడిగా ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు మన వల్లనే శోధింపబడ్డాడు, కానీ ఎలాంటి పాపం చేయలేదు. శోధనలను జయించాడు, పాపాన్ని జయించాడు, సాతాన్ని జయించాడు, దేవుని వాక్యానికి లోబడ్డాడు, దేవుని చిత్తాన్ని జరిగించాడు. కాబట్టి జయ జీవితాన్ని యేసు ప్రభు కలిగి ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఈ లోకంలో జయ జీవితాన్ని, యోహాను 16:33లో కూడా యేసు ప్రభు అదే చెప్తాడు. ఈ లోకంలో మీకు శ్రమ ఉంది, కానీ ధైర్యం తెచ్చుకొనండి, నేను ఈ లోకాన్ని జయించాను. కాబట్టి యేసు ప్రభు బిడలంగా మనం కూడా సాతాను పెట్టే చిక్కుల్ని, శోధనల్ని, పాపాన్ని మరి జయించే వారంగా ఉండాలి అని, జయ జీవితాన్ని కలిగి ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఎవరైతే జయ జీవితాన్ని కలిగి ఉంటారో వాళ్ళే యేసు ప్రభు వలె నడుస్తారు, అంతేకాకుండా ఆయన రాజ్యంలోనికి చేర్చబడతారు అని దేవుని వాక్యం చెప్తుంది. చివరి విషయం ఏంటంటే, యేసు ప్రభు వలె నడవాలి అంటే యేసు ప్రభు చూపిన మార్గంలో మనం నడవాలి. ఆయన ఏం చేశాడు? సెల్ఫ్లెస్ సాక్రిఫిషియల్ సర్వీస్ టు మ్యాన్ కైండ్, అంటే నిస్వార్థమైన త్యాగపూర్వకమైన పరిచర్యను ఈ లోకంలో చేశాడు. మరి ఫిలిప్పి 2:6-8 మనం చూస్తాము. అలాగే మార్క్స్ వార్త 10:45లో మనం చూస్తాం ఏంటంటే, నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేసి అనేకుల కోసము నా యొక్క ప్రయదనంగా, అంటే నా యొక్క శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా పాపాలకి ప్రాయశ్చిత బలిగా నేను అర్పించబడి, నేను ప్రజలకి రక్షణ ఇవ్వడానికి, విమోచన ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాను అని చెప్పాడు. అంటే నిస్వార్థమైన త్యాగపూర్వకమైన పరిచర్యను ఈ లోకంలో చేశాడు. మరి ఆయన 3.5 సంవత్సరాలు అనేక మందిని ముట్టి స్వస్థపరిచాడు, మరి అనేక మందికి దేవుని వాక్యాన్ని బోధించాడు. అంతేకాకుండా శిలువ మరణం ద్వారా మన పాపాలన్నింటినీ కూడా ఆయన శిలువలో మోసాడు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా మనకు పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని, దేవుని వారసత్వాన్ని దేవుడు అనుగ్రహించాడు. అయితే ఆయన చేసిన నిస్వార్థమైన త్యాగపూర్వకమైన పరిచర్యని ఈ లోకంలో మనం కూడా చేయాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి 7 గుణ లక్షణాలను యేసు ప్రభు కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం కూడా ఆయన వలె నడవాలి అంటే మరి 7 గుణ లక్షణాలను మనం కూడా కలిగి జీవించాలి. అప్పుడే దేవుని వలె మనం నడవగలుగుతాము, యేసు ప్రభు స్వరూప్యంలోనికి మనం మార్చబడతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి వినయాన్ని, సాత్వికాన్ని ధరించుకొని నడవాలి. మరి దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. అన్ని విషయాల్లో దేవుణ్ణి సంతోషపరిచే వారంగా ఉండాలి. దేవుని చిత్తాన్ని ఎల్లప్పుడూ నెరవేర్చే వారంగా ఉండాలి. దేవుడు మనకు అప్పచెప్పిన పనిని సంపూర్ణంగా నెరవేర్చాలి. మన పాపం నుంచి, శోధన నుంచి, సాతాను నుంచి జయాన్ని పొంది జయ జీవితాన్ని జీవించాలి. యేసు ప్రభు చేసిన విధంగా మనం కూడా త్యాగపూర్వకమైన పరిచర్య చేయాలి. ఎవరైతే యేసు ప్రభు యోహాను సువార్త 15వ చెప్తాడు, ఎవరైతే నా వలె పరిచర్య చేస్తాడో, నేను అందరి కోసం మృతి పొంది మరణాన్ని జయించి రక్షణ ఇచ్చాను, కాబట్టి మీరు కూడా మీ స్నేహితుల కోసము, అనేకుల కోసము త్యాగపూర్వకంగా పరిచర్య చేయాలి. దేవుడు మనకిచ్చిన సమయాన్ని, తలాంతిని, ధనాన్ని దేవుని పరిచర్యకు వాడాలి అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనం యేసు ప్రభు వలె జీవిస్తామో, ఆయన వలె నడుస్తామో, అప్పుడు ఆయన స్వరూప్యంలోనికి మార్చబడి ఆయన రెండవసారి వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం కూడా పరలోక రాజ్యంలో చేర్చబడతాము, నిత్యము ఆయనతో ఆనందిస్తాము అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు అలాంటి జీవితాన్ని మనకు దయచేయునుగాక. ఆమేన్.